ధర్మపురి అరవింద్ నిన్న మాట్లాడిన భాష ముఖ్యమంత్రికి వ్యతిరేక ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన భాష మాత్రం అది హర్షింపదగది కాదు. అరవింద్ గారు అని చెప్పేసి ఆయన ప్రస్తావించిన నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాలో నిన్న జరిగిన సమావేశంలో ప్రతిసారి కూడా ధర్మపురి అరవింద్ గారు అని మాట్లాడాడు. సభకు వెళ్ళేటప్పుడు సభ వెళ్ళే ముందు కూడా ధర్మపురి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పించి నిన్న సభ మొదలుపెట్టాం. అంత మర్యాదస్తుడైన ముఖ్యమంత్రిని అంత ఘోరంగా మాట్లాడుతుంటే మాత్రం సహించలేని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు అరవింద్. మీ నాన్న చాలా బాగా మాట్లాడుతుండే, మీ నాన్న ఎప్పుడు కూడా ఇలాంటి భాష మాట్లాడలే, ఇలాంటి భాషను వాడలే. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా మర్యాదతో ధర్మపురి అరవింద్ గారు అని చెప్పేసి మాట్లాడినారు. నువ్వు అసలు నిజామాబాద్కి ఏం తీసుకొచ్చినావు? ఎంపీ అయిన తర్వాత నిజామాబాద్కి ఏం తీసుకొచ్చినావు? నువ్వు నిజామాబాద్కి ఏం తీసుకురాలేవని, స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేవు అని, నిజామాబాద్ని ఒక స్మార్ట్ సిటీగా ఎందుకు రూపొందించలేవు అని చెప్పేసి, నువ్వు డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ నిజామాబాద్ జిల్లాని ఎందుకు చేయలేవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా మర్యాదతో నేను ప్రశ్నించాను. అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, ఒక రోడ్డు మీద పోయేవాడు భాష ఏది మాట్లాడుతుంటాడో, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ భాష వాడటం మంచిగా అనిపిస్తుందా నీకు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి భాష వాడడం మంచిదా? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు, ఓటు వేసి ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.